హలో నమస్తే వనక్కం శనార్థులు. దిస్ ఈస్ హరిత ఇలాసాగర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుషి లవ్స్. హాయ్ అండి. ఈరోజు వీడియోలో కంటెంట్ ఏంటంటే మే 7న ఎండి సార్ ఏదైతే తమిళ్లో చెప్పారో దాన్ని నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. రుషి లవ్స్ అనే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి రుషి లవ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, దానికి కాల్ చేసి జాయిన్ అవ్వండి. సో సార్ ఏం చెప్పారంటే, గడిచిన 5-10 రోజులుగా నేను మీతో మాట్లాడలేకపోయాను. అందులో కొన్ని ఇబ్బందులు సమస్యలు నడుస్తున్నాయి కదా. ఒక కుటుంబం కోసం మనం ఎంత కష్టపడతాం, అలాంటిది 60 లక్షల కుటుంబాల కోసం ఎంత చేయాలి, మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అంటే ఏ లెవెల్లో స్టార్ట్ చేయాలి, ఎంత పర్ఫెక్ట్గా చేయాలి అనేది అవసరమా లేదా. సో ఆ విషయంలో మెంబర్స్ దగ్గర నుంచి విషయాలు అడిగి, లీడర్స్ దగ్గర నుంచి విషయాలు అడిగి, స్టోర్ మెంబర్స్ నుంచి అడిగి, డైరెక్టర్స్, అథారిటీ బోర్డు అందరి దగ్గర నుంచి అడిగి తెలుసుకొని దాన్ని దృష్టిలో ఉంచుకొని వేరే లెవెల్లో రీస్టార్ట్ చేయడానికి అన్ని పనులు నడుస్తున్నాయి. ఆ పనులలో బిజీగా ఉన్నాను. దానికి తగిన పనే నడుస్తుంది. దాన్ని స్ట్రెచ్చర్ వేస్తున్నాను, అందులోనే బిజీగా ఉన్నాను. అది ఏంటంటే, మన కంపెనీ అనుకున్న లెవెల్కి మనం ఏం ఆలోచించామో, దేనికోసం వెళ్తున్నామో దానికోసం వేరే లెవెల్లో పోబోతున్నాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సో అందులో ఏంటంటే, చాలామంది నన్ను చూసినప్పుడు, కలిసినప్పుడు మాట్లాడుతున్న కమ్యూనికేషన్లో, సార్ అప్గ్రేడ్ స్టార్ట్ చేయండి, ఎందుకు స్టాప్ చేశారు, స్టార్ట్ చేయండి సార్ అంటూ ఉన్నారు. నేను ఫస్ట్ దాకా స్టార్ట్ చేయొద్దు అనుకున్నా, కానీ ప్రజల కోరిక మేరకు, మీ యొక్క కోరిక మేరకు, ఎవరికైతే అది అవసరమో వాళ్ళ కోరిక మేరకు ఇక ముందు ఇష్టం ఉంటే అప్గ్రేడ్ చేసుకోండి. సో ఎవరికైతే కావాలో వాళ్ళ కోసం కంపెనీ అప్గ్రేడ్ ఆప్షన్ని ఓపెన్ చేస్తుంది. దీనికి ముందు పలు విషయాలు మాట్లాడుకుందాం. తర్వాత వచ్చి హబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి కదా, అందులో చాలా పెండింగ్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని కొత్త హబ్స్ ఓపెన్ చేయాలి. 15th తారీఖు తర్వాత ఈ హబ్ ఓపెనింగ్స్ 1 by 1 నాన్ స్టాప్గా నడుస్తాయి. ప్రజలకు ఏం కావాలో, ఏం ఇవ్వాలో సరిగ్గా చేయడానికి కంపెనీ ఎప్పుడు ముందుంటుంది. ఇది నడుస్తుంది. ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే, మన కంపెనీ రీస్టార్ట్కి ఏమేమి చేర్చితే, ఏవేవి డెవలప్ చేస్తే, ఏవేవి ఆల్టర్నేట్ చేస్తే నెంబర్ 1 కంపెనీగా మారుతుందో దాన్ని బేస్ చేసుకొని చిన్న చిన్న మార్పులతో వేరే లెవెల్లో కంబ్యాక్ ఇవ్వబోతున్నా అండి. దీని గురించి రానున్న రోజుల్లో వీడియోస్ మాట్లాడబోతున్నా. ఇంకా గ్యాప్ లేకుండా అన్ని రోజులు మీతో మాట్లాడబోతున్నా. తర్వాత ఈ రీస్టార్ట్ చేసేదాకా అంటే June 4th వరకు వితౌట్ ఫెయిల్ అన్ని రోజులు మీతో మాట్లాడబోతున్నా. అన్ని విధాలుగా నేను ప్లాన్ చేసుకున్నాను. కొన్ని విషయాలు 1 by 1 మీతో షేర్ చేసుకోబోతున్నా. సో ఆ లెవెల్లో కొన్ని విషయాలు, కొన్ని ముఖ్యమైన విషయాలన్నీ మీకు షేర్ చేయబోతున్నా. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు అప్గ్రేడ్ ప్రారంభించిన తర్వాత ఎవరెవరికి నమ్మకం ఉందో వాళ్ళే చెయ్యండి. అది మీ కోరిక మేరకు ఓపెన్ చేస్తున్నాము అంతే. 2026లో ప్రపంచంలోనే నెంబర్ 1 కంపెనీగా మారడానికి స్కెచ్ వేసి వేరే లెవెల్లో చేస్తూ ఉన్నాము. ఈ గ్యాప్లో చాలా విషయాలలో, సాఫ్ట్వేర్ విషయంలో, టెక్నికల్గా, లీగల్గా చాలా విషయాలు కట్ చేసి ఉన్నాము. అన్నీ సరిగ్గా ఉన్నా కూడా ఇంకా ఏదో చేయాలి అనుకుంటున్నారు. ఇది ప్రజల కంపెనీ. మనం పని చేసేది మన డెవలప్మెంట్కి. సో ఎవరికి మేము మంచోళ్ళమని చెప్పాల్సిన అవసరం లేదు. నమ్మకంతో ఉండండి. వనక్కం. ఇదే అండి ఎండి సార్ చెప్పారు. సో ఇందులో మెయిన్ మనకి చెప్పింది ఏంటంటే, నా ప్లాన్ అప్గ్రేడ్ అనేది ఓపెన్ చేస్తున్నారంట. కంపెనీ మీద ఎవరికైతే నమ్మకం ఉందో వాళ్ళు ప్లాన్ అప్గ్రేడ్ చేసిన తర్వాత మీరు ఏదైనా ప్లాన్ అప్గ్రేడ్ చేసుకోండి. ఓఎం కానీ, బిఎం కానీ, సిఎం కానీ, ఎస్జీ డిఎం కానీ, ఇలా డైమండ్, క్రౌన్, గోల్డ్, సిల్వర్ ఏ ప్లాన్ అయినా మీరు అప్గ్రేడ్ చేసుకోండి. ప్లాన్ అప్గ్రేడ్ చేయబోతున్నారంట. కంపెనీపై మీకు నమ్మకం ఉంటేనే ప్లాన్ అప్గ్రేడ్ చేసుకోండి. మీకోసం చాలామంది అడిగారు నిజంగానే. సో వాళ్ళందరి కోసం అనేసి ప్లాన్ అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఓపెన్ చేస్తున్నారనమాట. సో చేయాలనుకునే వాళ్ళు చేయండి. ఇకపోతే మనకి మొన్న
మొన్నటిదాకా హైదరాబాద్లో బ్రాంచ్ ఓపెనింగ్ ఉంది అన్నారు, హబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి అన్నారు. అవన్నీ పోస్ట్పోన్ అయ్యాయి కదా. ఈ 15th తర్వాత అంటే మే 15th, మే 13th ఎలక్షన్స్ అయిపోతాయి కదా, మే 15th తర్వాత అవి కూడా ఓపెన్ అవుతాయి అన్నారండి. సో మే 15th తర్వాత ఈ హబ్ ఓపెనింగ్స్, బ్రాంచ్ ఓపెనింగ్స్ యాజ్ యూజువల్గా ఓపెన్ అవుతాయండి. ప్లాన్ అప్గ్రేడ్ అనేది నాకు తెలిసి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ప్లాన్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ప్లాన్ అప్గ్రేడ్ చేసుకోండి. ఇక్కడ సార్ చెప్పిన దాని ప్రకారం జూన్ 4th వరకు కంటిన్యూగా నేను రెగ్యులర్గా మీతో టచ్లో ఉంటాను అని అన్నారు. అంటే దానికి మనం అర్థం చేసుకోవచ్చు, జూన్ 4th తర్వాత మనకి అమౌంట్స్ అనేవి కూడా విత్డ్రాల్ చేసుకోవడానికి సార్ చెప్తారని అర్థం అనమాట. ఇది చాలా మంచి విషయం, చాలా గుడ్ న్యూస్ అండి. గుడ్ న్యూస్ అనమాట ఇది, చాలా మంచి విషయం. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటా వేరే లెవెల్లో కంపెనీ ఏ రేంజ్లో వెళ్ళబోతుంది అనేది. సో అందరూ నమ్మకంతో ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎప్పటికప్పుడు నేను కొత్త కొత్త విషయాలు అప్డేట్ చేస్తూ ఉంటాను. సార్ చెప్పే తమిళ్ లాంగ్వేజ్ మీకు అర్థం కావద్దు కాబట్టి నేను దాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానన్నమాట. ఓకేనా. Thank you one and all.